ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడ్లో మనం ఏ విధంగా ప్లాట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు, అలాగే దానికి ఎక్స్ లేబుల్, వై లేబుల్, అలాగే టైటిల్ ఏ విధంగా సెట్ చేయొచ్చో చూద్దాం. సో దాని పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడ్లో మనం ప్లాట్స్ని డిఫైన్ చేసుకోవడానికి మనకి ఫిగర్ అనే ఒక మెథడ్ ఉందన్నమాట. ఫిగర్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఫస్ట్ ఆ ఫిగర్ మెథడ్ని మనం కాల్ చేసుకోవాలి. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ fig1 అనే ఒక వేరియబుల్ని తీసుకుని దానికి నేను ప్లాట్ plt డాట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా matplotlb డాట్ pyplot యాజ్ plt అని చెప్పి ప్లాట్ డాట్ figu స్పేస్ ట్యాబ్ ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది ఒక్కోసారి ఫిగర్ అని చెప్పి మీరు అసైన్ చేసుకోండి. అసైన్ చేసుకుంటే మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందని చెప్పి మనకి చూపిస్తుంది. తర్వాత దానికి యాక్సెసెస్ని కూడా మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో యాక్సెసెస్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే యాక్సెస్ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. నేను యాక్సెస్ 1 అంటున్నాను. యాక్సెస్ AXES1 ఈక్వల్స్ టు fig1 డాట్ fig1 అనే ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసాం కదా మనం. దానికి fig1 డాట్ యాడ్ అండర్ స్కోర్ యాక్సెస్ అనే ఒక మెథడ్ ఉంది మనకి. యాక్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం కంపల్సరీగా యాడ్ యాక్సెస్ని చేయాలి. చేసి ఇందులో ఒక లిస్ట్ ఐటమ్స్ అంటే లెఫ్ట్, బాటము, విడ్త్, హైట్ అంటా అనమాట. అవన్నీ కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏమేస్తున్నానంటే అన్నీ 1 1 1 1 అని ఇచ్చేసాను. సో ఎక్కడి నుంచి ఉంటుందంటే 0 to 1 రేంజ్ మధ్యలో మనకు ఉంటుంది. చూడండి, మనకి ఒక ప్లాట్ డిజైన్ అయ్యి మన క్యాన్వాస్లో ఒక ప్లాట్ డిజైన్ అయ్యి మనకి ఒక బాక్స్ అంటే ఒక ఫిగర్ అనేది మనకి కనపడుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొద్దిగా సైజులు మారుస్తాను. ఓకే, సో ఇక్కడ నేనేమిస్తున్నాను అంటే సైజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో చూడండి. లెఫ్ట్, బాటము, విడ్త్, హైట్ అంటున్నారు కదా. సో లెఫ్ట్, బాటము, విడ్త్, హైట్ నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్కి 0.1 అని ఇస్తున్నాను. 0.1 అంటే 0 దగ్గర నుంచి 1 వరకు అనమాట మనకి 0.1. తర్వాత హైట్ వచ్చేసి విడ్త్. సో థర్డ్ పారామీటర్ వచ్చేసి లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి మనకి విడ్త్ అన్నట్టు. విడ్త్ని నేను ఎంతకు డిఫైన్ చేసుకుంటున్నాను అంటే 0.2కి డిఫైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ప్లాట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. మీకు లెఫ్ట్కి రైట్కి పెద్ద తేడాలు కనిపించవు, కానీ మీకు విడ్త్ హైట్ దగ్గర లెఫ్ట్కి బాటంకి పెద్ద తేడాలు కనిపించవు, కానీ విడ్త్ హైట్ దగ్గర మీరు మార్చుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏది పెడితే ఎంత వస్తుంది. 0.1 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి చిన్న ప్లాట్ మనకి డిఫైన్ అయ్యి ఉంది, రైట్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఓకే, ఇక్కడ విడ్త్లో హైట్లో నేను 0.8 మన ప్రోగ్రామ్ పర్పస్ అనమాట. 0. విడ్త్ లెఫ్ట్, బాటమ్ వచ్చి 0.1 0.1 అని ఇస్తున్నాను. ఓకే, సో లిస్ట్లో పాస్ చేయాలి. యాడ్ అండర్ స్కోర్ యాక్సెస్కి లిస్ట్లో మనం పాస్ చేసినట్టయితే మనకి ఫైనల్గా గ్రాఫ్ ఏ విధంగా కనపడుతుందో చూడండి. సో దీంట్లో నేను యాక్చువల్గా మన గ్రాఫ్ని ప్లే చేయాలి. గ్రాఫ్ అంటే ఏ విధంగా మనం ప్లే చేస్తాం. యాక్సెస్ మనం క్రియేట్ చేసుకున్న యాక్సెస్ పేరేంటి, యాక్సెస్ 1 ఈ క్వశ్చన్ మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోండి. ఓకే, యాక్సెస్ 1 డాట్ ఇప్పుడు ప్లాట్ని డిజైన్ చేస్తున్నాను. ఓకే, ప్లాట్లో మనకి ఏమేమి ఉన్నాయి, మనం బై డిఫాల్ట్గా వేరియబుల్స్ 2 తీసుకున్నాం. ఎక్స్ వేరియబుల్, ఎక్స్ అర్రే అండ్ వై అర్రే. సో ఎక్స్ కామా వై అని చెప్పి పాస్ చేస్తున్నాను. ఇంతవరకు ఏ విధంగా పాస్ చేసామో అంతే. ఇప్పుడు చూడండి, మనకి గ్రాఫ్ అనేది వచ్చింది. గ్రాఫ్ అనేది క్లియర్గా మనకి డిస్ప్లే అవుతుంది. సో తర్వాత థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద, ప్లాట్లో థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద మనం కలర్ను కూడా పాస్ చేయొచ్చు అనుకున్నాం. సో కలర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఎక్స్ యాక్సెస్కి, వై యాక్సెస్కి అంటే లేబుల్స్ అంటాం అనమాట. సెట్ లేబుల్ అంటాం. సెట్ ఎక్స్ లేబుల్, సెట్ వై లేబుల్, సెట్ టైటిల్ అంటాం అనమాట. సో టైటిల్స్ని ఏ విధంగా సెట్ చేసుకున్నామో చూద్దాం. సో
అన్నీ కూడా ఒకటే సెల్లలో పెట్టాలి మీరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే క్యాన్వాస్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఒకటే సెల్లలో పెట్టాలి. మీరు ఇక్కడ ఈ సెల్ను డిఫైన్ చేసుకుని మళ్ళీ ఇంకో సెల్లోకి వచ్చి ఎక్స్ యాక్సిస్ సెట్ ఎక్స్ లేబుల్ అలా డిఫైన్ చేసుకుంటే మీకు ఎర్రర్ వచ్చేస్తూ ఉంటాయి, కనపడదు, డిస్ప్లే ఏం కనపడదు అనమాట. అందుకని మీరు ఒకే సెల్లలో రాసుకోండి. దీన్ని సెల్ అంటున్నాం కదా, 65 సెల్లలోనే అన్నీ రాసుకోండి. యాక్సెస్ 1 డాట్ సో సెట్ అండర్స్కోర్ ఎక్స్ లేబుల్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ లేబుల్కి మనం నేమ్ ఇస్తున్నాము. ఓకే, ఎక్స్ లేబుల్ మై ఎక్స్ లేబుల్ అంటున్నాను, మై ఎక్స్ లేబుల్ అంటున్నాను. తర్వాత అలాగే సెట్ అండర్స్కోర్ వై లేబుల్ని కూడా సెట్ చేయండి. యాక్సెస్ డాట్ సెట్ అండర్స్కోర్ వై లేబుల్, యాక్సెస్ డాట్ సెట్ అండర్స్కోర్ టైటిల్. ఓకే, వై లేబుల్కి వై, దిస్ ఈజ్ మై వై లేబుల్. ఓకే, సెట్ అండర్స్కోర్ టైటిల్కి మై డేటా అని పెడుతున్నాను, మై ప్లాట్ అని పెడతాను, లేకపోతే TITLE మై డేటా అని పెడుతున్నాను. ఓకే, మై డేటా. ఇప్పుడు చూడండి మనకి క్యాన్వాస్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. క్యాన్వాస్లో మన ఫిగర్ వచ్చేసి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్లాట్స్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడ్లో మనం డిఫైన్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుని దాన్ని ప్లాట్ డాట్ ఫిగర్కి అసైన్ చేస్తున్నాము. సో ఫిగర్ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాము. తర్వాత fig1 డాట్ యాడ్ యాక్సిస్ యాడ్ చేస్తున్నాము. విడ్త్ లెఫ్ట్ బాటమ్ అండ్ హైట్ అండ్ విడ్త్. తర్వాత వచ్చేసి ప్లాట్స్ని డిఫైన్ చేసుకుంటున్నాము. ప్లాట్స్లో లేబుల్స్ ఇస్తున్నాము, ఎక్స్ లేబుల్, వై లేబుల్, సెట్ అండర్స్కోర్. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ వరకు మీరు కోడ్ చూశారు కదా, మీరు ఓన్గా మీరు కోడ్ రాసుకుంటా ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం వల్ల మైండ్లో బాగా గుర్తుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.